వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీ బైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నామని అంటూ ఉంటారు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలి అని అనే దానికన్నా కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలని అనుకోవటం ఈజ్ మచ్ బెటర్. ఎందుకు అంటే మన బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అనంటే అందులో మనకి వాటర్ వెయిట్ పోవచ్చు, మజిల్ వెయిట్ పోవచ్చు. ఆ 2 కూడా పోకూడదండి. సో, చాలామంది ఏంటంటే ఈ క్విక్ ఫిక్సెస్ అంటాము. అంటే లైక్ లూజ్ దీస్ మెనీ కిలోస్ లైక్ ఒక 2-3 కేజెస్ ఇన్ 1 వీక్ ఇలాంటి కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. మేము తగ్గిచ్చేస్తాము అని చెప్పి. సో, ఒకవేళ మీకు అలాంటివేమన్నా చెప్పినా కూడా దట్ ఈస్ నథింగ్ బట్ మన బాడీలో ఉండే వాటర్ వెయిట్‌ని వాళ్ళు తీసేసి చూపించుతారు. విచ్ విల్ అగైన్ యూ విల్ గెయిన్ బ్యాక్. సో, దానివల్ల మీకు అప్పటికప్పుడు రిజల్ట్ చూపించగలరే తప్పించి, ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అని నేను చెప్తాను. అండ్ మజిల్ లాస్ అన్నది ఎప్పుడూ అవ్వకూడదండి. బికాజ్ అది మన స్కిన్ హెల్త్‌ని పోగొడుతది. చెప్పాలంటే ఓవరాల్ హెల్త్‌ని మెసప్ చేసేస్తది. మెటబాలిక్ రేట్‌ని మెసప్ చేసేస్తది. సో, అందుకని చెప్పి మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే దానికన్నా కూడా వీ షుడ్ కాన్సంట్రేట్ మోర్ ఆన్ ఫ్యాట్ బర్నింగ్ అండ్ ఫ్యాట్ లాస్. అది కూడా మన ఈ బ్యాడ్ ఫ్యాట్స్ వీలైనంత వరకు తగ్గించుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఈజీ టు డూ. సో, ఏ రకంగా మనం ఈ ఫ్యాట్ లాస్ అన్నది చేయొచ్చు ఇన్ ఏ హెల్తీ వే, ఫ్యూ టిప్స్ అన్నవి మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏం తింటున్నారన్నది చూసుకొని క్యాలరీ డెఫిసిట్ ప్లాన్ అన్నది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలామంది ఈ వీడియోస్ అవి ఇంటర్నెట్‌లో ఫాలో అయ్యి వాళ్ళకి వాళ్ళు సొంత ప్రయోగాలు చేసేసి ఏదేదో ఫాలో అవుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అయినా కూడా మీకు హెయిర్ ఫాల్ లేదంటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా లోగా ఉండటం, లేదంటే మాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు మేడం ఇలాంటి రకరకాల కంప్లెయింట్స్‌తో వస్తూ ఉంటారు. బాగా నీరసంగా ఉంటుంది, లేకపోతే బాగా పడుకొని లేచినా, నిద్ర లేచినా కూడా మాకు అలానే టయర్డ్‌గా ఉంటుంది, అలసటగా ఉంటుంది. లేదంటే బాగా ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. మేము ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్న రకరకాల కంప్లెయింట్స్‌తో వస్తారు. సో, ఇది ఎందుకు ఇట్లా జరుగుతది అంటే క్యాలరీ డెఫిసిట్ అంటే క్యాలరీస్ మనకు అవసరమైన దానికన్నా కొంచెం తగ్గించుకొని తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అన్నది అవుతుందండి. బట్ అది మనకి మనంగా ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా చేస్తే ఏమవుతుందంటే, మనకి క్యాలరీస్ తగ్గించుకొని తినటంతో పాటుగా యూ విల్ బీ లూజింగ్ న్యూట్రియంట్స్ ఆల్సో. న్యూట్రిషనల్ డెఫిసిట్స్ అన్నవి కూడా వచ్చేస్తాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈ రకరకాల కంప్లెయింట్స్ బారిన పడుతూ ఉంటారు. సో, అట్లా కాకుండా ప్రాపర్‌గా మీ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌తో చక్కగా డిస్కస్ చేసి, ప్రాపర్ కస్టమైజ్డ్ ప్లాన్ అన్నది తీసుకొని చేసుకుంటే, మీకు ఫ్యాట్ లాస్‌తో పాటుగా ఈ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వటం కానీ, మీకు ఈ హెయిర్ ఫాల్ లాంటి కంప్లెయింట్స్ అన్నవి కూడా లేకుండా ఉంటుంది. సో, మేక్ ష్యూర్ యూ డోంట్ ల్యాండ్ అప్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అగైన్ ప్రయారిటైజ్ ప్రోటీన్. ఎందుకు ప్రోటీన్‌కి అంత ఇంపార్టెన్స్ వెన్ వి టాక్ అబౌట్ ఫ్యాట్ లాస్ అంటే, ప్రోటీన్ వల్ల మన హంగర్ హార్మోన్స్ అన్నవి కూడా ప్రాపర్‌గా వర్క్ చేస్తాయి. గ్రెలిన్, లెప్టిన్ అని ఒక 2 హార్మోన్స్ ఉంటాయి. సో, వీటి వల్ల ఏంటంటే మనకి ఫర్దర్‌గా క్రేవింగ్స్ కూడా లేకుండా ఉంటుంది. సో, మీరు గనక ఫ్యాట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే 1.2-1.5 గ్రామ్స్ పర్ కిలో బాడీ వెయిట్. మీ బాడీ వెయిట్ ఎంతైతే ఉందో దాన్ని ఇంటూ చేసుకొని, మల్టిప్లై చేసుకొని చూసుకొని, ఆ రకంగా మీ టోటల్ ప్రోటీన్ ఇంటేక్ పర్ డేని ప్లాన్ చేసుకోవచ్చు. సో, టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 70-80 గ్రామ్స్ వచ్చిందనుకోండి పర్ డే. దాన్ని 3 మీల్స్‌లో డివైడ్ చేసుకొని చూసుకోండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు మూడిట్లో కూడా కంపల్సరీగా ఈ ప్రోటీన్ అన్నది ఇంక్లూడ్ చేయండి. సో, ప్రోటీన్ అన్నది వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాట్ లాస్ చాలా ఇంపార్టెంట్. మనకి హంగర్ హార్మోన్స్ ఒకటే కాదండి, మెటబాలిక్ రేట్‌ని కూడా బూస్ట్ చేస్తాయి ఈ ప్రోటీన్ అన్నది. సో, దానివల్ల మనకేమవుతుంది అంటే ఫ్యాట్ బర్నింగ్ అన్నది కూడా ఫాస్ట్‌గా అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సింపుల్ చేంజ్ ఇంకొకటి మీరేం చేయొచ్చంటే, స్టార్ట్ యువర్ మీల్స్ విత్ ఫైబర్ విచ్ ఈస్ యువర్ పీచు పదార్థం. అంటే మనకి ముందు సలాడ్స్ కొంచెం ఈ కీరా కానీ, లేదంటే ఆనియన్, టొమాటో, క్యారెట్ ఇలా రకరకాల వెజిటబుల్స్‌తో రా సలాడ్ కొంచెం చేసుకొని, దాంతో మీరు మీల్ స్టార్ట్ చేయటం వల్ల
ఇది మంచి ఫైబర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, స్టమక్ అన్నది మీకు కొంచెం తొందరగా ఫిల్ అప్ అవుతుంది. నెక్స్ట్ ఒచ్చి కుక్డ్ వెజిటబుల్స్ తినండి. నెక్స్ట్ ఒచ్చి ప్రోటీన్ తినండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రోటీన్. సో, ఇలా ఈ ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ అన్న దాని వల్ల కూడా మనం చక్కగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. లాస్ట్ ఒచ్చి కార్బోహైడ్రేట్స్ పెట్టుకోండి. సో, దీనివల్ల ఏంటంటే, మనం ఆబ్వియస్‌లీ మనం తినే రైస్ క్వాంటిటీ అవ్వచ్చు, అది దోస అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం క్వాంటిటీ అన్నది ఆటోమేటిక్‌గానే మనకి తక్కువగా తీసుకుంటాం. కార్బోహైడ్రేట్స్ అన్నవి తగ్గించేస్తాము. సో, అందుకని కంపల్సరీగా స్టార్ట్ యువర్ మీల్ విత్ సమ్ ఫైబర్ విచ్ ఈస్ యువర్ పీచు పదార్థం. దెన్ నెక్స్ట్ వచ్చేసి కాన్సంట్రేట్ ఆన్ యువర్ గట్ హెల్త్ అగైన్. సో, మనకి గట్ హెల్త్ అంటే మన పేగులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు అనంటే ఈ మెటబాలిక్ రేట్ అన్నది కూడా మనకి డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఎందుకు అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఆకలి హార్మోన్స్, హంగర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఇవి అగైన్ దే ప్లే అకార్డింగ్ టు యువర్ గట్ అని చెప్పొచ్చు. సో, ఇఫ్ యువర్ గట్ హెల్త్ ఈస్ డిస్టర్బ్డ్ ఇవి కూడా డిస్టర్బ్డ్‌గా ఉంటాయి. సో, ఇవి డిస్టర్బ్ అయితే మనకేమవుతుంది అంటే మనకి క్రేవింగ్స్ ఎక్కువైపోవటం, మిడ్‌నైట్ స్నాకింగ్ చేయాలని అనిపించటం, లేదంటే మీల్ తినగానే మళ్ళీ ఏదో ఒకటి ఇమ్మీడియేట్‌గా ఏదైనా స్వీట్ తినాలనిపించటం, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆకలేయటం, లేదంటే ఎక్కువగా ఈ డీప్ ఫ్రైస్‌ని క్రేవ్ చేయటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఒస్తాయి. సో, అందుకని కంపల్సరీగా మనం గట్ హెల్త్‌ని కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి వెన్ వి టాక్ అబౌట్ హెల్తీ ఫ్యాట్ లాస్. సో, గట్ హెల్త్ మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే అగైన్ 2 బేసిక్ రూల్స్. కంపల్సరీగా మనకి డైట్‌లో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఈ 2 కూడా ఉండాలి. సో, ప్రీబయోటిక్స్ అంటే ఏంటి అనంటే మనకి పేగుల్లో ఉండే ఈ ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా ఏదైతే ఉందో గుడ్ గట్ బాక్టీరియా దానికి ఇది ఒక ఫుడ్ లాగా అని చెప్పొచ్చండి. సో, ఇవి వచ్చి మనకి యాపిల్స్, బనానా, ఓట్స్, ఉల్లి, వెల్లుల్లి వీటన్నిటిలో కూడా మనకి ప్రీబయోటిక్స్ అన్నవి నేచురల్‌గా చక్కగా దొరుకుతాయి. సో, మనం ఆ గుడ్ బాక్టీరియాని చక్కగా ఫుడ్ పెట్టి మనం ఫీడ్ చేస్తే ఏమవుతుందంటే, అవి మల్టిప్లై అయ్యి మంచిగా మనకి పేగుల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చి ఈ గుడ్ బాక్టీరియా ఏదైతే ఉందో ప్రోబయోటిక్ బాక్టీరియా అంటాము. సో, ఇవి వచ్చి మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఈ పెరుగు, మజ్జిగ, పన్నీరు, ఇడ్లీ, దోస బ్యాటర్స్‌లో కూడా ఉంటాయండి. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం అవి కుక్ చేసి తినటం వల్ల చాలా వరకు అవి కిల్ అయిపోతాయన్నమాట. అందుకని వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయము. సో, మోస్ట్‌లీ వచ్చి మనకి గుడ్ క్వాలిటీ పెరుగు, మజ్జిగ అండ్ పన్నీరు, టోఫు ఈజ్ మేడ్ ఆఫ్ సోయా మిల్క్. వీటన్నిటిలో కూడా మనకి ప్రోబయోటిక్ బాక్టీరియానే కాకుండా ప్రోటీన్ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రోటీన్ అన్నది కూడా ఇంపార్టెంట్‌గా దొరుకుతది. సో, వీటన్నిటితో పాటుగా మీరు ఎక్సెసివ్ క్యాలరీస్ అసలెక్కడెళ్తున్నాయని మీకు మీరు నోట్ డౌన్ చేసుకొని యూ కెన్ సెల్ఫ్ ఎవాల్యుయేట్. వేర్ ఈస్ ఇట్ గోయింగ్ రాంగ్ అన్నది. మోస్ట్‌లీ నేను అబ్జర్వ్ చేసేదేంటంటే ఓవర్‌గా స్నాకింగ్ లేదంటే లిక్విడ్ క్యాలరీస్ అంటామండి. సో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే కొంతవరకు అంటే వాళ్ళ బోర్డమ్ నుంచి బయటికి రావటానికి కానీ, అంటే ఒక రిలాక్సేషన్ దీనికోసం అని చెప్పొచ్చు. ఎక్కువగా కాఫీలు, టీలు ఇవి ఊరికే అసలు వాళ్ళకి కౌంట్ తెలియకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. విచ్ వి కాల్ లిక్విడ్ క్యాలరీస్. లేదంటే చాలామంది ఇంకొక పెద్ద అపోహ ఏముంటుందంటే ఫ్రూట్ జ్యూసెస్ హెల్తీ మేము కాఫీ, టీలు తాగట్లేదు కదా! ఫ్రూట్ జ్యూసెస్ తాగుతున్నాం అనుకుంటారు. సో, ఆ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తాగేస్తారు. సో, ఇవన్నీ కూడా చెప్పాలంటే మనకు తెలియకుండానే ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ హై క్యాలరీస్ అయిపోతాయి. సో, ఫ్రూట్ జ్యూసెస్ మీకు తాగే అలవాటు ఉంటే గనక దానికి బదులుగా హోల్ ఫ్రూట్ మీరు ఇంటి నుంచి క్యారీ చేసుకొని తినండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు టూ మచ్ ఆఫ్ కెఫీన్ కాఫీ, టీ వీటిలో మనకు కనపడకుండా తెలియకుండానే షుగర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అలాంగ్ విత్ కెఫీన్. సో, వీటికి బదులుగా వీలైనంత వరకు అవి లిమిట్ చేసుకొని అంటే మీకు బాగా అలవాటు అని అనుకుంటే లిమిటెడ్ టు 1 ఆర్ 2 కప్స్ పర్ డే మాక్సిమం దట్ ఈస్ ద లిమిట్. ఇంకా మిగతా టైమ్స్ కూడా మాకేదన్నా కావాలి అని అనిపించితే గో విత్ గ్రీన్ టీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెర్బల్ టీస్ క్యామోమైల్ టీ అని, హైబిస్కస్ టీ అని దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ హెర్బల్ టీస్ ఔట్ దేర్. లేదు మనం సింపుల్‌గా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జీరా వాటరు లేదంటే సమ్ జింజర్ వాటరు జస్ట్ వాటర్‌లో మరిగించేసి సోంపు గింజలేసుకొని అవి కానీ, ఇవి చక్కగా మీరు బెడ్ టైమ్ రొటీన్‌కి కూడా అలవాటు చేసుకోవచ్చు. అంటే మీరు డిన్నర్ చేసిన ఒక 2 అవర్స్ తర్వాత ఒక 30-45 మినిట్స్ బిఫోర్ యువర్ బెడ్ టైమ్ చక్కగా ఇలాంటివేదన్నా మీరు అలవాటు చేసుకొని, కాగపెట్టుకొని హెర్బల్ టీ లాగా తీసుకోవచ్చు.
సో, ఈ రకంగా ఇవన్నీ మనం డైటరీ చేంజెస్ చిన్న చిన్నవే బట్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వటం వల్ల హెల్తీ ఫ్యాట్ లాస్ అన్నది ఈజీగా పాసిబుల్ అవుతుందండి. దీంతో పాటు అగైన్ మేక్ ష్యూర్ యూ డోంట్ మిస్ ఔట్ యువర్ ఎక్సర్‌సైజ్ ఆల్సో. సో, సింపుల్ వాకింగ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. బట్ మేక్ ష్యూర్ డైలీ కూడా మినిమమ్ ఒక 7,000-10,000 స్టెప్స్ ఉండేలాగా చూసుకోండి. మీరు ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఎవ్రీ 45 మినిట్స్ టు 1 అవర్‌కి లేచి ఒక 5, 10 మినిట్స్ అటు ఇటు జస్ట్ వాక్ చేయండి. సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కూడా ఉండేలాగా చూసుకోండి. సో, ఈ యాక్టివిటీ వల్ల మనకి చక్కగా స్ట్రెస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. స్ట్రెస్ కంట్రోల్‌లో ఉండటం వల్ల మన హంగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అన్నెసెసరీ క్రేవింగ్స్ రాకుండా ఉంటాయి. అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యాట్ బర్నింగ్. అండ్ దెన్ ప్రాపర్ స్లీప్ టు సమ్ ఇట్ అప్. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా మనకి స్లీప్ లేదు, వి ఆర్ స్ట్రెస్డ్ ఔట్ అని అనుకుంటే మనకి ఫ్యాట్ బర్నింగ్ ఎఫిషియంట్‌గా జరిగేది గుడ్ స్లీప్‌లో. అండ్ మనకి స్లీప్ సరిగ్గా లేదు అనంటే ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ పోతాయి. సో, పిచ్చి పిచ్చిగా మనకి ఆకలి హార్మోన్స్ ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అయిపోవటం వల్ల ఈ అర్ధరాత్రి పూట మాకు ఆకలేస్తోంది, ఏం తినొచ్చు, మిడ్‌నైట్ స్నాకింగ్ ఆప్షన్స్ చెప్పండి అని అడుగుతా ఉంటారు. సో, అలాగా మీరు మిడ్‌నైట్ స్నాకింగ్ ఆప్షన్స్ అడిగేదానికన్నా బెస్ట్ థింగ్ ఈజ్ ప్లీజ్ ఫిక్స్ యువర్ స్లీప్ సైకిల్ ఏదో ఒక రకంగా. సో, ఇవన్నీ ఫాలో అవ్వటం వల్ల మీరు చక్కగా హెల్తీ ఫ్యాట్ లాస్ అన్నది ఈజీగా అవ్వచ్చు. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కదండీ! మేము బ్రేక్‌ఫాస్ట్ మానేస్తాము. మాకు ఎనీవేస్ అంత ఇంట్రెస్ట్ లేదు బ్రేక్‌ఫాస్ట్ మీద. సో, చాలా వరకు క్యాలరీస్ కట్ చేసుకోవచ్చు కదా! అని అంటారు. సో, బ్రేక్‌ఫాస్ట్ మానేయొచ్చా? లేదంటే కంపల్సరీ తినాలా? ఈ టాపిక్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాము. సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ.